హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే సిటీ లోపనే ఒక మంచి విల్లా నాన్ పొల్యూషన్ వాతావరణం కావాలని చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు బాలాపూర్ ఆర్సే ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా మనకు అతి దగ్గరలో ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా జస్ట్ ఎల్బీ నగర్ మెట్రో నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి లొకేషన్లో బాలాపూర్లోని మంచి విల్స్, చాలా హైట్ మీద ఉంటాయి విల్లలు. ఇంత మంచి మంచి కన్స్ట్రక్షన్తోని మంచి ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ విల్లాల గురించి పూర్తి వీడియో తెలియాలంటే దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేద్దని మా యొక్క మనవి. డైరెక్ట్ ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోకూడదు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది సదా ఎప్పుడు కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ విల్లా ప్రాజెక్ట్ ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్న విల్లాల గురించి తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్లీ మనం ఈ విల్లాల లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ విల్లాలు వచ్చేసి మనకు బాలాపూర్లో ఉంటాయి. ఈ బాలాపూర్ అనేది మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. బాలాపూర్ ఆర్సే రోడ్ నుంచి ఏదైతే మీరు రోడ్ చూస్తున్నారో అది ఆర్సే రోడ్డు. ఈ ఆర్సే రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో విల్లాలకు చేరుకోవచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 10 km డిస్టెన్స్లో చేరుకోవచ్చు. సాగర్ రింగ్ రోడ్ నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన విల్లాల నుంచి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ శ్రీశైలం హైవే జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మనకు అతి దగ్గరలో జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ మనకు మంచి ల్యాండ్ మార్క్. అదే మీరు చూస్తున్న టోటల్ వచ్చేసి మనకు ఇది 2 ఎకరాలలో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. ఇది మొత్తం టోటల్ ఇందులో 20 విల్లాలు ఉన్నాయి. కేవలం మనకు సేల్కు కొన్నే ఉన్నాయి కాబట్టి మన వీడియో చూడగానే త్వరపడాలి మనవి. ఇక మనం ఎమ్యూనిటీస్లో భాగంగా చూసుకున్నట్టయితే మీరు చూశారు కదా, మనకు స్టార్టింగ్లోనే మంచి గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చ్, 24/7 సెక్యూరిటీ. అదేవిధంగా మనకు సీసీ కెమెరా కూడా ఇవ్వబడి మనకు ప్రతి విల్లా ముందు మీరు ఏదైతే నిలబడ్డానో ఇది 40 ఫీట్ రోడ్డు, అది కూడా సీసీ రోడ్ కూడా ఇవ్వబడుతుంది. మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ, ప్రతి ఇంటి ముందు మనకు నల్ల కలెక్షన్ అంటే మున్సిపల్ వాటర్కి సంబంధించిన కలెక్షను చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇంకొక హైలైట్ ఏంటంటే ఈ ఏదైతే ఈ గేటెడ్ కమ్యూనిటీలో 20 విల్లాలను వీళ్ళందరికీ సంబంధించిన ఒక మంచి పార్క్ కూడా డెవలప్మెంట్ చేయబడుతుంది. ఆ పార్కులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మంచిగా కాలక్షేపం చేసుకునే విధంగా అన్ని రకాల ఫెసిలిటీతోని వాకింగ్ ట్రాక్స్, జాకింగ్ ట్రాక్స్ ప్రతి ఒక్కటి ఇవ్వబడుతుంది. ఇంత మంచి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీకి లీగల్ పరంగా 100% 30 years డాక్యుమెంట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. డాక్యుమెంట్ విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది. చుట్టుపక్కల హైడ్రాకు సంబంధించిన చెరువులు కానీ, నాళాలు కానీ, బఫర్ జోన్ కానీ ఎలాంటివి లేవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. లోపల విల్లా ఎలా ఉందో చూద్దాం. చూపించబోయే విల్లా వచ్చేసి మనకు 180 గజాలలో ఉంటుంది. వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 40 ఫీట్ సీసీ రోడ్ కూడా ఇవ్వబడింది. ఇక దీన్ని డైమెన్షన్ విషయానికి వస్తే 32.5x50 డైమెన్షన్స్లో కింద ఒక విశాలమైన హాలు, 1 BHK పోర్షను, కిచెను, పైన 2 BHK పోర్షను, మొత్తము 3 BHKతోని 2500 స్క్వేర్ ఫీట్లో ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్లో చూస్తూ ఒక కార్ పట్ట కూడా మంచి ఎక్సలెంట్ పార్కింగ్ కూడా ఇవ్వబడింది. ఇటు చూసుకున్నైతే మనకి ఈశాన్యం అయితే ఈశాన్యంలో ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు 3000 కెపాసిటీల మున్సిపల్ సంప్ కూడా ఇవ్వబడింది. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. లోపల విల్లా ఈస్ట్ ఫేస్లో ఎలా ఉందో లోపల చూద్దాం. పార్కింగ్ చూసారు కదా, చాలా బాగుంది. మన విల్లా చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఈస్ట్ సింహద్వారం చేతే లోపలికి నేను ఎంటర్ అవుతున్నాను చూసుకోండి. దీనికి వాడిన చోకోట్స్ కానీ, డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయబడి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసుకోండి, విశాలమైన హాల్, ఎంత పెద్దగా ఉందో హాలు, ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మంచి మార్బుల్స్తో ఇవ్వబడింది. మంచి ఫ్లోరింగ్తో చాలా బాగుంటుంది. వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో ఉంటుంది. ప్రతి ఒక్కటి మనకు చిన్న చిన్న ఏమైనా వర్క్స్ ఉంటే అన్నీ క్లియర్ చేసి ఇవ్వబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు డూప్లెక్స్ విల్లా కాబట్టి మనకి ఇంట్లో నుంచి మెట్లు ఉంటాయి. మెట్లు కూడా చూసుకోండి, చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ ఉందో. మంచి అందమైన మంచి టైల్స్తోని ఎక్సలెంట్ నల్లలు వాడి
మంచి వెస్టర్న్ కల్చర్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టైల్స్ మనకు పై వరకు ఇవ్వబడింది. వెంటిలేటర్ కూడా మంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఓన్లీ 1 BHK పోర్షన్ ఇది. చూసుకోండి, దీనికి వాడిన డోర్స్ కానీ మంచి లాక్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలం ఉందో. మనకు 32.5x50 డైమెన్షన్స్ మంచిగా ఉన్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది కాబట్టి ఇందులో 12x12 బెడ్ పట్టాగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్ తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండో కూడా ఇవ్వబడింది, చాలా బాగుంటుంది. మీరు భవిష్యత్తులో కవర్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉందని చెప్తున్నాను. చూశారు కదా, మనకు హాలు, మనకు ఒక బెడ్రూము, మన కామన్ బాత్రూము చాలా బాగుంటుంది. ఇటు చూసుకుంటే ఇది కిచెన్. చూసుకోండి, కిచెన్ కూడా మనకు ఓపెన్ కిచెన్ లాగా వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది. మనకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని ఎంత విశాలంగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఈశాన్యం అవుతుంది. ఇక్కడ మీకు ఒక పూజా పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటు చూసుకుంటే మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి, ఒక 4 మెంబర్స్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా వస్తుంది. మనం మెట్ల కింద కూడా ఏమైనా పెట్టుకున్నా కానీ మంచి స్పేసెస్గా చాలా బాగుంటుంది. వాస్తు ప్రకారంగా మనకు ఇటు సౌత్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. పైన కూడా 2 BHK చాలా విశాలంగా ఉంది. ఎలా ఉందో చూద్దాం. కింద చూస్తారు కదా, చాలా మంచి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK పోర్షన్ ఇది. మనకు విల్ల ప్రాజెక్ట్ కాబట్టి లోపలికి వెళ్ళి మెట్లు ఉన్నాయి. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. స్థలాన్ని ఎక్కువ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారు, మీకు లైవ్లో చూపిస్తాను. ఇటు చూసుకుంటే మనకి ఇది చిల్లర్ బెడ్రూమ్. ఇటు వచ్చేసి మనకు బాల్కనీ. ఇప్పుడు మనము హాల్లోనే చూసుకుంటే హాల్ కూడా ఎంత విశాలంగా ఉందో. మంచి యూ ఆకారంలో సోఫాలు వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు మార్బుల్స్ ఇవ్వబడింది, చాలా బాగుంటుంది. చూసుకుంటే మనకు బాల్కనీ వ్యూకు వెళ్ళేటప్పుడు కూడా మంచి యూపీవీసీ మంచి స్లైడింగ్ డోర్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఉందో. అలా సాయంత్రం పూట ఒక మంచి 10 రౌండ్ టేబుల్ వేసుకొని ఒక 10 మంది కూర్చొని ప్రశాంతంగా ఉండే విధంగా చాలా బాగుంటుంది. మనకు సెక్యూరిటీ పరంగా మంచి ఒక టప్ అండ్ వేర్ గ్లాస్తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రేలింగ్తో ఎక్సలెంట్ ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్క ఏ వర్క్ ఉన్నా కంప్లీట్ చేసి మీకు టోటల్ హ్యాండ్వేర్ చేయబడుతుంది. ఈ ప్రాజెక్టులో టోటల్ వచ్చేసి 20 విల్లాలు ఉన్నాయి. మనకు సేల్కు కొన్ని ఉన్నాయి కాబట్టి త్వరపడాలని మా యొక్క మనవి. మనకు బాలాపూరు ఆర్సీఐ రోడ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి హైట్లో ఉంటాయి. ఎక్కడ హైడ్రా జోన్ లేకుండా ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఒక 2 పెద్ద దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి విశాలంగా చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. మనకు బాత్రూంలో వెస్టర్న్ కల్చర్తోని చేతి కడుక్కునే విధంగా ఒక చిన్న సింక్తోని చాలా బాగుంటుంది. చాలా పెద్ద ఉంది, చూసుకోండి చాలా పెద్ద ఉంది బాత్రూమ్ అయితే. చూసుకోండి అన్ని రకాల మంచి వెంటిలేషన్ పరంగా ఒక విండోతోని డోర్లు అయితే చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్, మంచి లాక్ సిస్టమ్తో చాలా బాగున్నాయి. చూస్తారు కదా 1 BHK చిల్డ్రన్ బెడ్రూము, మనకు మంచి బాల్కనీ, మంచి హాలు. మీరు చూడబోతున్న పోర్షన్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. చాలా 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 బాగుంది. ఇందులో 20x20 అంటే కింగ్ సైజ్ బెడ్ కన్నా చాలా పెద్ద బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్తో ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంట్లో వెంటిలేషన్ పరంగా మంచి 2 పెద్ద యూపీవీసీ విండో అయితే గ్రిల్స్ ఇవ్వబడ్డాయి, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా పదే ఎందుకు చెప్తున్నా అంటే ఇంత పెద్ద బెడ్రూమ్ ఇవ్వగా కూడా పిల్లలకు స్టడీ పర్పస్ అయినా సరే, లేకుంటే ఎప్పుడైనా మీ ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళు పడుకునే విధంగా అయినా సరే, మనకు ఇది గెస్ట్ బెడ్రూమ్ అయినా సరే మీ పిల్లలకు స్టడీ పర్పస్ అనేది చదువుకునే విధంగా కానీ ఎలా మల్టీపర్స్గా వాడుకునే విధంగా ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత మంచిగా ఉందో చూసుకోండి. ఇందులో కూడా మనకు ఒక దివాన్ వేసుకొని 2 పిల్లలు ఒక 2 గెస్టులు ఉండే విధంగా ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వబడింది. చూసుకోండి బాత్రూమ్ కూడా లైవ్లో చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద బాత్రూము, మంచి ఫేషియస్గా చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మంచి ఎక్సలెంట్ నల్లాలతోని మంచి వెస్టర్న్ కల్చర్తోని ఇందులో కూడా ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు అన్ని రకాల స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా బెస్ట్ మెటీరియల్ వాడైతే మనకు కన్స్ట్రక్షన్ చేశారు. ఇందులో ఏమేమి మెటీరియల్ వాడేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవాలని మా యొక్క మనవి. టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ చేరుకుంటా మిగతా విషయం మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్కు లేకుండా మంచి వాతావరణంలోని మంచి గ్రీనర్తోని ఎక్సలెంట్ హైట్ మీద మనకు ఈ విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. ఈ విల్లా ప్రాజెక్ట్ ఆనుకొని ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఏరియాలో కూడా ఓపెన్ ప్లాట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు లైవ్లోకి వచ్చినప్పుడు దాని గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు.
చుట్టుపక్కల ఎక్సలెంట్ మంచి లొకేషన్‌లో చాలా మంచి ప్రాజెక్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక మనం దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మీరు చూసిన విల్లా టోటల్ వచ్చేసి మనకు 2500 స్క్వేర్ ఫీట్‌లో కట్టడం జరిగింది. ఫర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకు 6500 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీకు సిట్టింగ్‌లో తగ్గుతుంది. ఈ విల్లా ప్రాజెక్ట్‌కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ విషయమైనా సరే, మనకు లీగల్ పరంగా అయినా సరే, చుట్టుపక్కల హైడ్రా జోన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది ఒక ప్రమోషనుడు కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా ఏమైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నంబరు కింద ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే మనకు 80% లోన్లు వస్తాయి. ఈ విషయాన్ని కూడా మీరు గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు కేవలం కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏ డౌట్ ఉన్నా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.